హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 51 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్కి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ అనేది మనం ఒకసారి చూసుకుందాం. మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 51 ముంబై హోమ్ గ్రౌండ్ అయిన వాంకడే స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో రేపు సాయంత్రం 7:30కి మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇందులో టోటల్ ఓవరాల్గా 115 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 52 మ్యాచెస్ అనేవి విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 63 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. ఇందులో యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 235 పర్ 1 వికెట్ కోల్పోయి హై స్కోర్ అనేది నమోదైంది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 67 పర్ 10 వికెట్స్ కోల్పోయి లోయెస్ట్ స్కోర్ అనేది నమోదైంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ముంబైదే పై చేయి అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా 32 మ్యాచెస్ అనేవి జరిగితే ముంబై ఇండియన్స్ 23 మ్యాచెస్ అనేవి విన్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ 9 మ్యాచెస్ అనేవి మాత్రమే విన్ అవ్వడం జరిగింది. సో ఈ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ 9th పొజిషన్లో ఉంది. 10 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ మాత్రమే విన్ అయ్యి 7 మ్యాచెస్ లూజ్ అయ్యి -0.272 నెట్ రన్ రేట్తో 6 పాయింట్తో ఉంది. ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్కి దగ్గరలో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే సెకండ్ పొజిషన్లో ఉంది. 9 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి ఓన్లీ 3 మ్యాచెస్ మాత్రమే లూజ్ అయ్యి 1.096 నెట్ రన్ రేట్తో 12 పాయింట్స్తో సెకండ్ పొజిషన్లో అనేది ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ 185 ఫర్ 8 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్లో చేస్తే దాన్ని ముంబై ఇండియన్స్ 168 పర్ 5 వికెట్స్ కోల్పోయి 17.4 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బ్యాటింగ్ చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ 104 అనేది చేశాడు. ఆండ్రే రసూల్ 21 రన్స్ అనేది చేశాడు. రిక్కు సింగ్ 8 అనేది చేశాడు. హృతిక్ 2 వికెట్స్ తీశాడు. పీ షాలో 1 వికెట్ అనేది తీశాడు. గ్రీన్ అనేది 1 వికెట్ తీశాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చూసుకుంటే ఇషాన్ కిషన్ 58 రన్స్ అనేవి చేశాడు. 25 బాల్స్లో సూర్యకుమార్ యాదవ్ 43, తిలక్ వర్మ 30 రన్స్ అనేవి చేశాడు. సుహాష్ శర్మ 2 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. సో మొదటగా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుందాం. ఇందులో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, షెపర్డ్, మొహమ్మద్ నబీ, గ్రాల్డ్, పీ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మడ్వాల్ని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు కంపల్సరీ, అందరికీ తెలిసింది. ముంబై ఇండియన్స్ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే తిలక్ వర్మ 10 మ్యాచెస్ ఆడి 343 రన్స్ అనేవి చేసి ముంబై ఇండియన్స్ టాప్ స్కోరర్గా తిలక్ వర్మ ఉన్నాడు. దాని తర్వాత చూసుకుంటే రోహిత్ శర్మ 10 మ్యాచెస్ ఆడి 312 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 1 సెంచరీ కూడా ఉంది. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ చూసుకుంటే ఈ సంవత్సరం ఇషాన్ కిషన్కి అంత పర్ఫార్మెన్స్ అనేది రాలేదు. అవకాశాలు వచ్చినా దాన్ని యూజ్ చేసుకోలేదు. ఓవరాల్గా 10 మ్యాచెస్ ఆడి 244 రన్స్ అనేవి చేయడం జరిగింది. బౌలర్స్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ అనేది చేసుకున్నాడు. లోయెస్ట్ ఎకనామీతో 10 మ్యాచెస్లో 14 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. గ్రాల్డ్ 9 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ అనేవి తీశాడు. లాస్ట్ మ్యాచ్ అనేది ఆడి ఎక్కువ రన్స్ అనేది ఇచ్చుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే సాల్ట్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రే రసూల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ ఆరోరాని తీసుకోవచ్చు ఎందుకంటే హర్షిత్ రాణా బ్యాన్ అయ్యాడు కాబట్టి, చేతన్ సాకరియా, వరుణ్ చక్రవర్తి, అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా రఘువంశీని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి చూసుకుంటే ఫిలిప్ సాల్ట్ 9 మ్యాచెస్ ఆడి 392 రన్స్ అనేవి చేసి కోల్కతా నైట్ రైడర్స్ టాప్ స్కోరర్గా ఫిలిప్ సాల్ట్ అనేది ఉన్నాడు. అద్భుతమైన విజయాలు కూడా సాధించాడు. దాని తర్వాత చూసుకుంటే సునీల్ నారాయణ్ 1 సెంచరీతో పాటు 9 మ్యాచెస్ ఆడి 372 రన్స్ అనేవి చేసి కోల్కతా నైట్ రైడర్స్ సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. అదేవిధంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే 9 మ్యాచెస్ ఆడి 251 రన్స్ అనేవి చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడడం జరుగుతుంది, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా బౌలర్స్లో సునీల్ నారాయణ్ 9 మ్యాచెస్ ఆడి 11 వికెట్స్ తీయడం జరిగింది. అద్భుతమైన స్పిన్తో మాయాజాలం చేస్తున్నాడు. అదేవిధంగా లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హీరో వరుణ్ చక్రవర్తి
9 మ్యాచెస్ ఆడి 11 వికెట్స్ అనేవి తీశాడు. లాస్ట్ మ్యాచ్లోనే 3 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. సో గైస్, ఈరోజు మ్యాచ్ వీడియోలో ముంబై వర్సెస్ కేకేఆర్ ప్రివ్యూ అనేది, పిచ్ అనాలిసిస్, అదేవిధంగా ప్లేయింగ్ 11 కీ ప్లేయర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.